తెలీదు. కానీ ఇప్పుడు ఈయన ఇలా చెప్తున్నప్పుడే అనిరుద్ధ్ జస్టిస్ అని ఆమె బేలాయం త్రివేది ఆమె పూర్తి భిన్నమైన వైఖరి తీసుకున్నారు. అసలు 17A ఇక్కడ వర్తించదు. నేను ఇందాక చెప్పినట్టు వేరే కేసులు కూడా ఉన్నాయి వర్తిస్తే కూడా. 17A అనేది 2018 జూలైలో ఆమోదించినప్పుడు అంతకుముందు లేని అనేక కేసులు కూడా తెచ్చి చేర్చారు. ఇందులో చేర్చినప్పుడు అది అవసరమైంది. ఇప్పుడు ముందే అనుమతి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు? అప్పటికి ఇంకా రద్దు కాలేదు ఆ కేసులు. ఏంది అప్పటికి ఇంకా 17A లేదు. అంటే ముందు 17A వస్తుందని దాని కింద ఈ కేసులు పెడతారని ఊహించి ముందే అనుమతి తీసుకోవడం అనేది ఎలా సాధ్యం? 2017లో కేసులు. సో ఆనాటి కేసుల్లో మీరు ముందస్తు అనుమతి తీసుకోలేదంటే ఆ కేసులు అవి ఎప్పటి నుంచి ఉన్నాయి. సహజ న్యాయానికి అది విరుద్ధం. ఇంకొకటి ఒక్క దెబ్బతో ఇది ఒకటి పెట్టేసి అసలు ఎందుకు పెట్టామది? దీని పేరే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టం. ఇది అవినీతిని నిరోధించడానికి ఇది ఏర్పడింది. ఈ క్రమంలో ఎవరన్నా నిజాయితీపరులు అమాయకులు వేధింపులకు గురి కాకుండా ఉండటం కోసం ఈ మినహాయింపు. ఇప్పుడు ఇది కూడా పెద్ద చర్చ కదా సార్. ఎందుకంటే ఏసీబీ కేసు ఎందుకు పెట్టారు, మిగతా కేసులు ఎందుకు పెట్టలేరు, అసలు స్కిల్ కేసుకి ఏసీబీకి ఏం సంబంధం, రకరకాల చర్చ కూడా జరిగింది. జరుగుతాయి, ఇక ముందు కూడా జరుగుతుంది. క్వశ్చన్ ఏమిటంటే దాన్ని అరికట్టడానికి కేసు పెట్టితే ఆ చట్టం ఉంటే మినహాయింపుల కోసం 17A తీసుకోవడం. 17A నిజాయితీ పరులను రక్షించడానికే కానీ అవినీతి మీద జరిగే దర్యాప్తును ఆపడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొటెక్షన్ ఫర్ ది అక్యూజ్డ్. నిందితుల రక్షణ కోసం ఇది ఏర్పడలేదు. అమాయకులు ఉద్యోగులు అధికారులు వాళ్ళ కోసం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ కేసులో ఏ కోణం నుంచి చూసినా కానీ ముందుగా తీసుకునే అవకాశమే లేదు. అప్పుడు ఈ సవరణే లేదు. రెండవది ఇందులో వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ సెక్షన్స్ ఎక్కడికి పోవు. మూడవది దీని విస్తృతి చాలా ఎక్కువ. జరిగిన దాని పరిధి కింద కోట్లకు ఉంది. దాన్ని కొట్టేయడం కూడా కుదరదు. అందువల్ల ఇది జరగాల్సిందే, కొనసాగాల్సిందే అన్న అభిప్రాయం ఆమె తీసుకున్నారు. సో స్థూలంగా ఇప్పుడు భిన్నత్వం ఎంతవరకు అంటే 17A అనువర్తించటం మీద ఒక చిన్న భేదాభిప్రాయం తప్ప. అంటే ఇవాళ ప్రభుత్వం వైపు ఒక కోణంలో చూడండి, చంద్రబాబు వైపు ఇంకో కోణం, ఒక కోణం మరో కోణం. అంటే ఎవరికి ఊరడలు ఇచ్చింది, ఎవరికి దీంట్లో కొంత టెన్స్గా ఉందంటే ఏం చెప్తారు? టెన్షన్ ఇప్పుడు అక్యూజ్డ్కే ఉంటుంది కదా. అది చంద్రబాబుకు సంబంధించినంత వరకు దీంట్లో పూర్తి రిలీఫ్ వస్తుంది అని చాలా వరకు అనుకున్నారు. కానీ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే వాయిదా వేస్తూ వచ్చారో అది అక్టోబర్ నుంచి ఈ జనవరి వరకు కింద కోర్టుల వైఖరి కూడా మనం గమనిస్తే చాలా కాలం పాటు వాళ్ళు బెయిల్ అడిగినప్పుడు బెయిల్ కేసులు వాయిదా వేస్తూ వచ్చారు. కానీ హఠాత్తుగా అన్ని కేసుల్లో 3 కేసుల్లో బెయిల్ ఇచ్చారు. అప్పుడే పరిశీలకులో కొంతవరకు అర్థమైంది 17A అనేది ఏదో ముగింపుకు రావట్లేదు, ఇది ఇంకా సమయం పడుతుంది, అప్పటి వరకు పెద్ద ఎన్నో అనారోగ్యం ఇవన్నీ ఉన్నప్పుడు అట్టు పెట్టకూడదు అని ఆయనకు బెయిల్ ఇచ్చారు. కాబట్టి బెయిల్ రావడం అనేది ఆయన బయటకు వచ్చి ఎన్నికల్లో పాల్గొని సభలు వీటన్నిటిలో పాల్గొనడానికి అవకాశం ఇస్తుందే కానీ అసలు కేసు నుంచి అదేమి బయటపడేసేటటువంటి పరిస్థితి కాదు అనే 2 కోణాలు కూడా దాంట్లో ఉన్నాయి. బెయిల్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకొని ఇందులో తప్పప్పుల జోలికి నేను పోవట్లేదు, అవి దర్యాప్తులో పూర్తయి తేలుతాయి. కానీ బెయిల్ రావడాన్ని సెలబ్రేట్ చేసుకొని దాదాపు విముక్తి అంతా అయిపోయింది, కేసు విఫలమైంది ఇవన్నీ అన్నారు కదా. సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా ఉదాహరణకు ఇప్పుడు ఏమన్నారు, చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ముందు ఈ కేసు పెట్టాలి, పెట్టిన తర్వాత ఆయన విస్తృత ధర్మాసనం తను కూడా ఉంటారు సామాన్యంగా. అదే ఇది విచారణ ఏప్రిల్లో ప్రారంభిస్తూ ఉంటున్నారు. అంటే ప్రారంభించిన తర్వాత ఎంతకాలం జరుగుతుంది? అది సుప్రీంకోర్టు విచారిస్తున్నప్పుడు కింది కోర్టులు దీంట్లో ఏమి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఇంకేమీ ఉండదు. కాబట్టి ఏప్రిల్ వరకు చంద్రబాబు నాయుడు యథాతథంగా తన కేసులను తను ఎదుర్కోవాల్సిందే. బెయిల్ అయితే ఉంటుంది, అది ఎట్లాగో ఎవరికైనా బెయిల్ ఇస్ ది రూల్. అంటే ఇంకో బెంచ్ ఫామ్ కావాలి, అదంతా ఒక ప్రాసెస్. అంటే ఎన్నికల లోపల ఈ కేసుల్లో క్లీన్ చిట్ వచ్చే అవకాశం లేదు. అంటే క్లీన్ చిట్ సంగతి దేవుడు, చంద్రబాబు కూడా క్లీన్ చిట్ సంగతి దేవుడు. కానీ ఎన్నికలను బయట ఉండి చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కొంటారా లేదా అది ఎలా జరుగుతుందండి. ఇప్పుడు బెయిల్ అనేది ఎవరికైనా ఇవ్వాలనేది బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని. ఎవరికైనా బెయిల్ ఇవ్వాలి, తప్పనిసరి అయితే తప్ప జైల్లో పెట్టకూడదు. దాని కింద చంద్రబాబుకు బెయిల్ వచ్చి ఇంతకు ముందే వచ్చేది. కానీ జరిగింది ఏమంటే బెయిల్ అడగకుండా వాళ్ళు మొత్తం రద్దు చేయండి అని క్వాష్ చేయండి అని అడుగుతున్నప్పుడు కోర్టులు దాన్ని మరింత ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు ఇదిగో కేసులు ఎదుర్కొంటున్నారు, నిందితుడిగా ఉన్నారని వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఆ ప్రచారం వాళ్ళు పూర్తిగా చేస్తారు.
రెండోది అక్కడ విచారణ ఇంకా సాగుతున్నప్పుడు సుప్రీంకోర్టే ఇంకా విచారించాలని చెప్పినప్పుడు నిర్దోషిగా బయటపడ్డాడు అని చెప్పడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. బెయిల్ పిటిషన్స్లో కూడా మీరు కేసు గురించి మాట్లాడకూడదు అన్న మాట 1-4 సార్లు చెప్పున్నారు. వాళ్ళు చెప్పడానికి తోడు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇలా అన్న తర్వాత ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ఇతరత్ర కానీ తెలుగుదేశం పార్టీ లేదా జనసేన దీన్ని ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉండదు. అవసరాలు వాడుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. కానీ లోగడ ఎన్నికల్లో ఇదే చంద్రబాబు జగన్ మీద ఉన్న కేసులు బట్టి తీశారు, జగన్ 420 అని రకరకాల ప్రచారం చేశారు. అంటే ఎన్నికల ప్రచారంలో జగన్ కేసులు ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది. నేను జగన్ కేసులను వీటిని కలగాపులగం చేయదలుచుకోలేదు. వాటి స్వభావం వేరే, అవి సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం అంటే ఈ చంద్రబాబు అరెస్టు, చంద్రబాబు కేసులు కూడా